చంద్రబాబు అని ఒక నాయకుడు 1989లో ఆయన కుప్పానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కుప్పంలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా డబ్బులతో కొని వాళ్ళని వంశపరుచుకొని అక్కడ బలంగా ఏర్పరచుకొని కుప్పాన్ని తన స్థావరంగా ఏర్పరచుకొని కుప్పంలో దాదాపు లక్షల ఎకరాలు బినామీ ల్యాండ్స్ని అధిపతి అయ్యి తన మీద కాకుండా తన అనుచరుల మీద వందల ఎకరాలు భూములు దోచుకొని కుప్పంలో ఉండే గ్రాండ్ స్కోర్ని దోచుకొని కుప్పంలో తన సొంతానికి ఒక మెడికల్ పిఎస్ కాలేజు, ఒక ఇంజనీరింగ్ కాలేజు, అనేక విధంగా సినిమా థియేటర్లు, చిన్న చిన్న స్కూలు అనే రకంగా అన్నీ స్థాపించుకొని కుప్పం అక్కుపక్కన ఉన్న రాష్ట్రాలైన తమిళనాడు, చెన్నై కావచ్చు, కర్ణాటక, బెంగళూరు కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలతో దొంగ వేపాలు పూనుకొని దొంగతనాన్ని పూనుకొని ఆ రకంగా కుప్పంలో నాటుకొని పోయినాడన్న. కానీ 2014 సంవత్సరంలో దివంగత చంద్రమౌళి సార్ అనే ఒక ఐఏఎస్ అధికారి వైఎస్ఆర్సీపీ తరఫున కుప్పానికి రావడం జరిగిందన్న. కాకపోతే ఆ సమయంలో సార్కి ఆరోగ్యం బాగలేక కొన్ని అకారణాల వలన కొన్ని తక్కువ మెజార్టీ రావడం జరిగింది. మళ్ళీ ఆ తక్కువ మెజార్టీ రావడం కూడా టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యా చనిపోయే వ్యక్తికి ఎందుకు ఓటేస్తారు, బతికి ఉన్నవాడికి ఓటేయింది, ఈయనకి ఓటేసి కూడా ప్రయోజనం లేదు అని ప్రతి ఒక్క ఇంటింటికి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత చంద్రమౌళి సార్ తనయుడైన భరత్ గారు అట్టే కంటిన్యూ చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క దొంగ ముఠాన్ని, దొంగతనాన్ని ఏ రకంగా అయితే అక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఏ రకంగా అయితే అక్కడిని అమాయకుల ప్రజల్ని రక్తాన్ని పిలిచేస్తున్నారని గ్రహించి భరత్ సార్కి తోడుగా పెద్దిరెడ్డి అన్న జతగట్టారు. పెద్దిరెడ్డి అన్నని వస్తూ పోతుండగా నువ్వు పుంగునూరు పుడింగివా అని హింసపరిచి మాట్లాడంతో ఆయనకు ఒక విధంగా తలచడుపుకొని బాధ అయ్యి, అయ్యా నేను పుంగునూరు పుడింగినా లేదా ఎలాంటి వ్యక్తిని నేను నిరూపిస్తానని చెప్పి ఈయన భూగోతాలన్నీ బయట పెడితే పక్క రాష్ట్రాలైనటువంటి రాష్ట్రాలతో దాదాపు 37,000 దొంగ ఓట్లని పెట్టుకొని ఆ దొంగ ఓట్లతోనే 14 ఏళ్ల సీఎంగా అనా లక్ష ఓట్ల మెజార్టీ కాదు, అట్లీస్ట్ నీవు కానీ నీ కొడుకుని కానీ ఒక స్థానం గుర్తించుకొని ఆ స్థానంలో గెలిచే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. నీవు ఇన్ని సంవత్సరాలు దొంగల ముఠాన్ని పెట్టుకొని కుప్పంలో గెలుచుకోవచ్చినావు దొంగ ఓట్లతో, ఆ దొంగ ఓట్లు కూడా తీయడం జరిగింది. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీగా ఉంటే ఈసారి రాబోయే 2024 ఎలక్షన్లో నీకు మెజార్టీ కూడా లేకుండా నువ్వు చిత్తుగా ఓడి ఆఖరికి నీ సొంత ఊరైన చంద్రగిరి కూడా కాదు, నువ్వు చంద్రగిరిలో కూడా ఉండవు, అమరావతిలో కూడా ఉండవు, అటని తెలంగాణలో కూడా నేను జనాలు పెట్టరు. నువ్వు కట్టుకున్న ఆ బినామీ సామ్రాజ్యం ఎక్కడో సింగపూరు ఆ హోటల్కి వెళ్ళిపోవడం ఖచ్చితమని నేను చెప్తున్నా అన్న. ఎలా చెప్తున్నారన్న, వాళ్ళంతా కూడా పొత్తులో వస్తున్నారు, టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ పొత్తు ప్రభావం ఉండదా అంట అన్న. చిన్న మాట అన్న, ఎప్పుడు వెన్నపోటుదారుడు వెన్నపోటు అంటారు, దొంగని దొంగలు అంటారు, దొంగల ముఠాని దొంగల ముఠా అంటారు. సో వీళ్ళు వెన్నపోటుదారులని ఆల్మోస్ట్ ఆంధ్రాకే తెలుసు, వీళ్ళు దొంగలని తెలుసు, దొంగల జతకట్టేవాడు దొంగనీతి కూడా తెలుసు. వీళ్ళంతా దొంగల ముఠా, వీళ్ళ వల్ల ఎటువంటి సాధ్యము కాదు. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్, జగనన్న సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాల కరోనా టైం అన్న, మనకు మిగిలింది 3 సంవత్సరాలు. ఈ కరోనా టైంలో కూడా మాట తప్పని మడమ తప్పని నాయకుడిగా ఏ అయితే వాగ్దానం ఇచ్చినాడో, ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చినాడో, ఏ ఒక సంక్షేమ పథకం కానీ ఏ ఒక వాగ్దానం కానీ తప్పిన దాఖలు లేదు. ఈరోజు కూడా చెప్తున్నాను, దాదాపు 99% సంక్షేమ పథకాలు కంప్లీట్ అయినాయి. నాడు నేడు కావచ్చు, హాస్పిటల్ విషయం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకా ఆఖరికి మా కుప్పం నియోజకవర్గానికి ఆంధ్రీనివా కూడా జగనన్న విషయంలో ఆయన హయాంలోని తీసుకురావడం జరిగింది. ఆఖరికి మున్సిపల్ అయింది, ఆర్డీఓ అయింది. ఈరోజు కుప్పం ఒక ఏరియాగా ఎక్కడ చూసినా ఒక చిన్న సీసీ రోడ్లు కానీ,
ఒక చిన్న చిన్న గల్లీకి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కానీ అన్న ఒక చిన్న విషయం అన్న ఆ కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం మండలంలో గుట్టూరు తాండా అనేది ఆ తాండాకు మా అమ్మ సర్పంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. మా తాత ముత్తాత కాలం పుట్టినప్పటి నుంచి దాదాపు 137 సంవత్సరాలు ఇంతవరకు మాకు ఇంటింటికి కుళాయి లేదు, ఇంటింటికి నీళ్ళు లేదన్న. ఊరు సెంటర్లో ఒక బోరు, ఆ దగ్గర ఒక 4 కుళాయి అన్న. ఈసారి మేము సర్పంచ్గా కలిపించి మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి ఒక తొత్తి, ఒక కుళాయి, ప్రతి ఇంటికి బాత్రూమ్ మేము నిర్మించామన్నా. సో నేను పొడిచే నాయకుడు, నేను లక్ష్య మెజార్టీతో సాధిస్తున్న నాయకుడు అంటున్నావే, నీ ఏరియాని నువ్వు కనీసం డెవలప్ చేసుకోలేదు, నీ ఏరియాలో ఒక చిన్న ఇండస్ట్రీ లేదు, నీ ఏరియాలో ఒక అభివృద్ధి పని లేదు. ఏ గల్లీకి చూడు మట్టి రోడ్డు, ఏ గల్లీలో చూడు డ్రైనేజ్ లేదు, ఏ ఇంటికి చూడు కుళాయి లేదు. అర్ధరాత్రి కోడి కూస్తే ఏదైనా ఆడవాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా బెంగళూరుకి దాదాపు కుప్పం నియోజకవర్గంలో 30,000 మంది తెల్లారు నుంచి సాయంత్రం వరకు ప్రయాణం చేస్తున్నారు. మీరు ఇన్ని చెప్తున్నారు కానీ మీ జగన్ నీ పని అయిపోయింది, ఒక నెల రోజులు నీ పని, తర్వాత మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు. లోకేష్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. అన్నా ఒక చిన్న మాట అన్న, లోకేష్ చంద్రబాబు మాటలకి మాత్రమే, పని చేసే దమ్ము ధైర్యం, మాట తప్పని మడమ తప్పని, చేసింది చెప్తాను, చెప్పేదే చేస్తాను, నీ ఫ్యామిలీకి నీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఓటేడే ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు టీడీపీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా, టీడీపీ జనాల్లో కూడా అయ్యా మాట తప్పకుండా మడమ తప్పకుండా మనకు నీతి నిజాయితీగా మన అకౌంట్కి మన ఖాతాకి బటన్ నొక్కిన వెంటనే డబ్బులు ఇచ్చే ప్రభుత్వం అంటే ఇదే. తెల్లారితో కోడి కూస్తానే అవ్వాతాతలకు పింఛన్ ఇంటి దగ్గర వచ్చి ఇచ్చే ప్రభుత్వం ఇదే చూస్తున్నాము. ఇంతకుముందు గత ప్రభుత్వంలో పోస్ట్ ఆఫీస్ చుట్టూ వారం తిరిగేవాళ్ళము, తెల్లారి నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేవాళ్ళము, వారం రోజులు తిరిగేవాళ్ళమని ఈరోజు ప్రతి పల్లెల్లో కానీ ప్రతి అవ్వాతాతలు కానీ ప్రతి అక్కా చెల్లెలు కానీ అంటున్నారన్న. ఈ దొంగ మాటలు, చంద్రబాబు దొంగ మాటలకి, లోకేష్ బాబు మాయ మాటలకి జనాలు నమ్మే కాలం పోయిందన్న. మొత్తం మీద ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది వైసీపీ అన్నా? నేను 100% కొన్ని లోకేష్ చంద్రబాబు మాటలకి మాత్రమే, పని చేసే దమ్ము ధైర్యం, మాట తప్పని మడమ తప్పని, చేసింది చెప్తాను, చెప్పేదే చేస్తాను, నీ ఫ్యామిలీకి నీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఓటేడే ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు టీడీపీ వాళ్ళ ఫ్యామిలీలో కూడా, టీడీపీ జనాల్లో కూడా అయ్యా మాట తప్పకుండా మడమ తప్పకుండా మనకు నీతి నిజాయితీగా మన అకౌంట్కి మన ఖాతాకి బటన్ నొక్కిన వెంటనే డబ్బులు ఇచ్చే ప్రభుత్వం అంటే ఇదే. తెల్లారితో కోడి కూస్తానే అవ్వాతాతలకు పింఛన్ ఇంటి దగ్గర వచ్చి ఇచ్చే ప్రభుత్వం ఇదే చూస్తున్నాము. ఇంతకుముందు గత ప్రభుత్వంలో పోస్ట్ ఆఫీస్ చుట్టూ వారం తిరిగేవాళ్ళము, తెల్లారి నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేవాళ్ళము, వారం రోజులు తిరిగేవాళ్ళమని ఈరోజు ప్రతి పల్లెల్లో కానీ ప్రతి అవ్వాతాతలు కానీ ప్రతి అక్కా చెల్లెలు కానీ అంటున్నారన్న. ఈ దొంగ మాటలు, చంద్రబాబు దొంగ మాటలకి, లోకేష్ బాబు మాయ మాటలకి జనాలు నమ్మే కాలం పోయిందన్న. మొత్తం మీద ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది వైసీపీ అన్నా? నేను 100% కొన్ని